హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు శ్రీని వరల్డ్. అటుకుల పాయసం. దానికోసం స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని అందులో 2 స్పూన్ల నెయ్యి యాడ్ చేసుకోవాలి. ఈ నెయ్యి కరిగిన తర్వాత కొద్దిగా జీడిపప్పు వేసుకొని ఇవి కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ జీడిపప్పు అనేది మీ చాయిస్ అండి, ఎన్నైనా తీసుకోవచ్చు. ఇవి ఇలా కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత ఇందులోనే కొన్ని కిస్మిస్ యాడ్ చేసుకొని గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు వీటన్నింటినీ ఒక బౌల్లోకి తీసుకొని అదే గిన్నెలో 1 కప్పు అటుకులు వేసుకొని ఇవి కొంచెం క్రిస్పీగా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇవిలా వేగిన తర్వాత ఇందులో మనం ఏ కప్తో అయితే అటుకులు తీసుకుంటామో అదే కప్పులో 1/2 కప్పు ఎండు కొబ్బరి పొడి వేసుకొని ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. ఇది ఇలా ఫ్రై అయిన తర్వాత మనం ఏ కప్తో అయితే అటుకులు తీసుకుంటామో అదే కప్పుతో 4 కప్పులు కాగబెట్టిన పాలని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను ఫుల్ క్రీమ్ మిల్క్ యూస్ చేశానండి. ఇప్పుడు అటుకులు సాఫ్ట్గా కుక్ అయ్యే వరకు బాయిల్ చేసుకోండి. చూస్తున్నారు కదా, మనకి అటుకులు అయితే సాఫ్ట్గా కుక్ అయ్యాయి. ఈ టైంలో మనం షుగర్ యాడ్ చేసుకుందాం. మనం ఏ కప్తో తీసుకుంటామో అదే కప్పుతో 1/2 కప్పు షుగర్ యాడ్ చేసుకొని ఈ షుగర్ కరిగేంత వరకు బాయిల్ చేసుకోవాలి. ఈ షుగర్ ప్లేస్లో కావాలంటే బెల్లం కూడా యాడ్ చేసుకోవచ్చండి, బట్ బెల్లం కరిగించుకొని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే ఫ్లేవర్ కోసం 1 టీ స్పూన్ యాలకుల పొడి వేసుకొని దీన్ని మరొకసారి బాగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు ఇందులోనే వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకొని కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. ఇలా స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఇందులో ఒక చిటికెడు ఉప్పు యాడ్ చేసుకొని మరొకసారి దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ కన్సిస్టెన్సీలో ఆఫ్ చేసుకున్నామంటే ఇది చల్లారాక మరికొంచెం గట్టిపడుతుంది. ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి తీసుకుందాం. అంతేనండి, మనకి అటుకుల పాయసం అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు దీనిపైన మనం ముందే పక్కన పెట్టుకున్న నట్స్ని యాడ్ చేసుకుందాం. చూసారు కదా, కాస్త టైం గడిచిన తర్వాత కొంచెం చిక్కబడుతుంది. అందుకని కరెక్ట్ కన్సిస్టెన్సీలో స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. మన అటుకుల పాయసం అయితే రెడీ అయిపోయిందండి. If you like this video, please don't forget to like, share, comment and subscribe to our channel. Thank you for watching.